హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హజీ. ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి యాప్ గురించి, గేమింగ్ యాప్ గురించి చెప్తాను. అది ఏమిటంటే ఎంపీఎల్ ప్రో. ఇక్కడ కనిపిస్తుంది కదా ఎంపీఎల్ ప్రోని. సో మనం గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించవచ్చు. అది ఎలాగో గేమ్స్ ఆడుతూ మనం డబ్బులు అనేది సంపాదించవచ్చు. అది ఎలాగో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఎంపీఎల్ ప్రో అనే యాప్ ఉంది కదా. సో ముందుగా ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్లో ఈ యాప్ వచ్చేసి అవైలబుల్ ఉంటుంది కానీ కనుక్కోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను దీన్ని యాప్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో వీడియో మనం గేమ్స్ ఆడి డబ్బులు సంపాదించుకోవడం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో ముందుగా యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ని ఇలా ఓపెన్ చేసేయండి. యాప్ని ఇలా ఓపెన్ చేసిన మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది ఫ్రెండ్స్. సో ఓపెన్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఇప్పుడు గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదించడం అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ముందుగా మీరు ప్రొఫైల్ అనేది మీరు ఎడిట్ ప్రొఫైల్ చేసేసి మీ ఫోటో అండ్ నేము అవన్నీ కొన్ని అడుగుతుంది. అవన్నీ మీరు ఇచ్చేసేయండి. అక్కడ ప్రొఫైల్ అనేది ఇక్కడ నేను ఫోటో అనేది యాడ్ చేసుకున్నాను అండ్ నేము అండ్ అన్నీ యాడ్ చేసుకున్నాను, మొబైల్ నెంబర్ అందుకు. సో ఇప్పుడు డబ్బులు సంపాదించడం అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ గేమ్స్ అన్నీ, ఇవెల్లా మనం డబ్బులు పెట్టాడు గేమ్సే ఫ్రెండ్స్. ఇవెల్లా మొత్తం చాలా గేమ్స్ ఉంటాయి. మీకు ఏ గేమ్ సింపుల్ కనిపిస్తుంది ఆ గేమ్ ఆడొచ్చు మీరు. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఒక గేమ్ మీకు ఓపెన్ చేసేది మీకు డబ్బులు సంపాదించాలని మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక గేమ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి రేజ్ రోడ్ అనేది కదా, అది వచ్చేసి యూజ్ జీపీఎస్ లొకేషన్ చూపిస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి గేమ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ విన్ 24 రూపీస్ పర్ బాటిల్ 6 రూపీస్ అని చూపిస్తుంది కదా. సో మనం పర్ బాటిల్ క్లిక్ చేసేయండి. 6 రూపీస్ మీకు ఇలా డౌన్లోడ్ గేమ్ చూపిస్తుంది. ఇక్కడ మనం అనేది 6 రూపీస్ పే చేస్తే గేమ్ అనేది మనకు ఎంత అమౌంట్ ఇస్తుందంటే ఇక్కడ 24 రూపీస్ కనిపిస్తుంది కదా. సో చూపిస్తాను మీకు క్లియర్గా ఓపెన్ అయితే. సో నెట్ కొంచెం స్లోగా ఉంది, అందుకని లేట్ అవుతుంది. సో ఓకే, ఇంకో గేమ్ ఓపెన్ చేద్దాం. స్లోగా ఉంది. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఈ గేమ్ ఉంది కదా. సో మీకు ఏ గేమ్ సింపుల్ కనిపిస్తే ఆ గేమ్ ఆడండి ఫ్రెండ్స్. ఏ గేమ్ సింపుల్ కనిపిస్తే ఆ గేమ్ ఆడండి. ఇక్కడ ఫ్రూట్ క్యాప్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేశాను. ఇది క్లోజ్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ కొన్ని మీకు లైవ్ అని కూడా చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ 300 లైవ్ అనేది కదా, 300 పెట్టి మనం లైవ్ ఆడితే ఇప్పుడు వచ్చేసి 7:30 నుంచి 8:30 వరకు ఉంది లైవ్. మనం జాయిన్ అయ్యి 8:30 వరకు లైవ్లో మనం కొన్ని ర్యాంక్స్ అనేది ఇస్తారు వాళ్ళు. 4 ర్యాంక్స్ వరకు 5 ర్యాంక్స్ వరకు దాదాపుగా లైవ్ అనేది చాలామంది ఆడుతుంటారు. 5 ర్యాంక్స్ 4 ర్యాంక్స్ అనేది ఇస్తుంటారు. ఆ 4 ర్యాంక్స్లో మాత్రం మనం ఉంటే మాత్రం ఖచ్చితంగా అమౌంట్ అనేది మనకు వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. మనకు అమౌంట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మన 300 పెడితే 1200 ఉంది కదా, అక్కడ 1200ను పే చేస్తారు వాళ్ళు మనకు. అది వచ్చేసి ఎంత పే చేస్తారు అనేది అక్కడ మనం ఆడేదాన్ని బట్టి ఉంటుంది, మన ర్యాంకును బట్టి ఉంటుంది. అక్కడ మన ర్యాంకు 4 ర్యాంకులు ఉండొచ్చు, 10 ర్యాంకులు ఉండొచ్చు. అలా ర్యాంకును బట్టి వాళ్ళ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ లైవ్ ఇక్కడ 100 అనేది, మళ్ళీ ఇక్కడ వచ్చేసి లైవ్ 1000 అనేది మనం ఆడేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ 3 రూపీస్ ఉంది కదా, 3 రూపీస్ చూపిస్తుంది కదా. ఇప్పుడు డౌన్లోడింగ్ గేమ్ రిస్క్ చూపిస్తుంది కదా. మనం 3 రూపీస్ అనేది పే చేస్తే ఇక్కడ వచ్చేసి మనకు 12 రూపీస్ ఇస్తాయి అనమాట. సో ఇది లైవ్ అంటే చాలామంది 1 అవర్ టైం ఇస్తారు కాబట్టి మనకు టైమింగ్ ఉంటుంది, ఆడుతూ ఉంటారు. ఇక్కడ అలా కాదు, మనకు వచ్చేసి ఇక్కడ మనతో పాటు ఆడేవాళ్ళు ఎవరైనా ఉన్నారనేది అక్కడ చూపిస్తుంది. మనతో పాటు ఎవరైతే ఆడడానికి రెడీగా ఉన్నారో వాళ్ళందరినీ అక్కడ చూపిస్తుంది. 4 5 వచ్చారంటే సో మనం పెట్టి 3 రూపీస్ పెడతాం. వాళ్ళు వచ్చేసి 6 రూపీస్ ఇవ్వచ్చు ఫస్ట్ ప్రైజు. సెకండ్ ప్రైజ్ వచ్చేసి 4 రూపీస్ ఉండొచ్చు. థర్డ్ ప్రైజ్ వచ్చి 3 రూపీస్ ఉండొచ్చు. ఫోర్త్ ప్రైజ్ 4 రూపీస్ ఉండొచ్చు. అలా వాళ్ళ జాయిన్ అయిన వాళ్ళని బట్టి చూస్తుంది. ఒకవేళ 2 మెంబర్స్ అంటే ఓన్లీ మనతో పాటు ఇంకో మెంబర్ ఆడేవాళ్ళు ఉంటే మాత్రం
ఎక్కువ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ అమౌంట్ అనేది అంతే 12 రూపీస్ లోపే ఉంటుంది, మరి ఎక్కువ అంటే ఎక్కువ ఉండదు. సో ఇక్కడ నెట్ స్లోగా ఉంది. నెట్ స్లో ఉంది ఫ్రెండ్స్, మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి నాకు 19 రూపీస్ అనేది నేను ఆడి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకు ఇది చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి స్క్రాచ్ కార్డులు కూడా ఉంటాయి. మనకు వచ్చేసి 100 రూపీస్ పెడితే 2 స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి, 500 పెడితే 3 స్క్రాచ్ కార్డ్స్. అమౌంట్ ఎంత వస్తుందో తెలుసు ఫ్రెండ్స్. స్క్రాచ్ కార్డ్స్ అనేది ఓపెన్ అవుతుంది. స్క్రాచ్ కార్డ్స్ అనేది ఇవి వస్తాయి, ఎంత అమౌంట్ వస్తుందో మనకు తెలియదు అందులో. సో ఇక్కడ వచ్చేసి మనం విత్డ్రా ఎలా చేసుకోవాలి వచ్చిన అమౌంట్ అని కొంతమంది చాలామంది డౌట్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇక్కడ ప్లస్ సింబల్ పక్కన మెసేజ్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి టోటల్ క్యాష్ బ్యాలెన్స్ 19 రూపీస్ ఉంది. విన్నింగ్ క్యాష్ ఇక్కడ మనకు విత్డ్రా చేసుకోనికి అవుతుంది. విన్నింగ్ క్యాష్ మన గేమ్స్ ఆడి ఏదైతే డబ్బులు వస్తుందో దాన్ని మాత్రం మనం విత్డ్రా చేసుకోనికి ఉంటుంది. ఇది వచ్చేసి 19 రూపీస్ ఏంటంటే మనకు బోనస్ క్యాష్. మనం ఎవరికైనా మనకు వచ్చిన క్యాష్ మనకు బోనస్ అనమాట. ఇది మనం గేమ్స్ ఆడుకోవడానికి మధ్య మధ్యలో వాళ్ళని కొంచెం తీసుకుంటూ ఉంటారు, అది మనకు ఉపయోగపడుతుంది. అది మనం అనేది విత్డ్రా చేసుకోనికి అయితే కాదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేనైతే ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను బ్యాలెన్స్ అంతా, అందుకని ఇక్కడ నాకు 0 బ్యాలెన్స్ చూపిస్తుంది. నేను ఆల్రెడీ గెలుచుకున్నాను డబ్బు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్నాను. పేటీఎంకి వచ్చేసి మనం విత్డ్రా చేసుకోవాలంటే పేటీఎంకి చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి ఎంటర్ అమౌంట్, ఇక్కడ మనకు 0 బ్యాలెన్స్ ఉంది కాబట్టి నేను అమౌంట్ కొట్టే కాదు. ఇక్కడ వచ్చేసి అమెజాన్ పే నుంచి అయినా కూడా మనం అకౌంట్ లింక్ ఇచ్చుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ లింక్ అయినా ఇచ్చుకోవచ్చు, పేటీఎం అకౌంట్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను వచ్చి పేటీఎం అకౌంట్ ఉంది కాబట్టి నాకు పేటీఎం అకౌంట్ ఇచ్చుకున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, ఇచ్చుకొని విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ 1 రూపీ 2 రూపీస్ వచ్చినా కూడా మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఎంత అమౌంట్ అయినా మనం విత్డ్రా చేసుకోవచ్చు. కొన్ని గేమ్స్ అనేవి 100 రూపీస్ అయితేనే విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది, 1000 రూపీస్ అయితేనే విత్డ్రా చేసుకోవడానికి అవుతుంది. కొన్ని డాలర్స్ని బట్టి $1000 $100 అయితేనే విత్డ్రా చేసుకోవచ్చు, $15 అయితేనే విత్డ్రా చేసుకోవచ్చు అని అంటారు. ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్, ₹1 ఓన్లీ 1 రూపీ ఉన్నా కూడా మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో ఇక్కడ మళ్ళీ గేమ్ ఓపెన్ చేస్తున్నాం, చూద్దాం. నెట్ స్లోగా ఉంది అందుకని ఓపెన్ అవ్వట్లేదు. సో చూపిస్తాను మీకు. సో ఇంతే ఫ్రెండ్స్, మీరు లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ నెట్ స్లోగా ఉంది, రావట్లేదు. లోపలికి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి ఇది క్లిక్ చేద్దాం. సో సారీ ఫ్రెండ్స్, నెట్ స్లోగా ఉంది. మీరు వెళ్తే నేను చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమవుతున్నా ఆ విధంగా చేయండి. మీకు అనేది మీరు పెట్టిన అమౌంట్ని బట్టించి మీరు ఆడే గేమ్, మీరు ఎంత బాగా ఆడితే గేము అంత మీరు అమౌంట్ గెలుచుకోవచ్చు. మీరు అనేది మీ దగ్గర ఉన్న టాలెంట్ని బట్టి మీరు అమౌంట్ గెలుచుకోవచ్చు. సో అర్థమవుతున్న ఫ్రెండ్స్, ఇక్కడికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో థ్యాంక్ యూ.